మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. యమ నియమాలు. ధనం కావాలనుకునే మూడులు ధనార్జనే ఉత్తమ ధర్మం అనుకుంటూ ఉంటారు. అంతేగాక ధనం వచ్చే మార్గాలన్నీ ధర్మమే అని అనుకుంటూ ఉంటారు. వాడుక భాషలో చెప్పాలంటే డబ్బు పిచ్చి పట్టిందంటే చచ్చేదాకా పోదు అంటారు. ఇటువంటి వారు మరణించాక ఖండితంగా నరకం చేరుతారు అంటుంది ఈ ఒక సూక్తి. ఇలా ధన వ్యామోహం ఉన్న మనిషికి కీర్తి విషయంలో తనకు గల వ్యామోహం సద్గుణంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇతరుల్లో ఈ గుణం ఉంటే మనం గుర్తిస్తాం కానీ మనలోనే అటువంటి గుణం ఉంటే మనం గుర్తించలేం కదా. మరి దీనిలో నుంచి బయటపడేది ఎట్లా? యముడు కంటికి కనిపించినంత వరకు కూడా ఈ పరిస్థితి ఇంతే, అంటే చచ్చేంత వరకు అని సామాన్య అర్థం. యముడు కంటికి కనిపించడం అంటే చావు దగ్గరికి వచ్చేంత వరకు అని అనుకోవాలి. అలా అయితే ఆ సమస్యకు పరిష్కారమే లేదన్నమాట. పరిష్కారమే లేనప్పుడు దానికి మనుషులు బాధ్యులు కాలేరు కదా. కనుక యముడు కంటికి కనిపించేంత వరకు అనే పదాలను మనం వేరే దృష్టిలో చూడాలి. యమ నియమాలు అనే మాటలు మీరు విన్నారు కదా. వీటిలో యమములు అంటే దయ, సత్య, శౌచ, అహింసాదులు. యమానశ్చేవిత సతతం నియమాంస్తు కదాచన నియమాంస్తు కదాచన అని మను శాసనం చెబుతున్నది. అంటే మనిషి జీవించి ఉన్నంత కాలము ఈ యమాలను పాటించి తీరదే కాదు, దీన్ని ఇంకా పాటించాల్సిందే, ఇంకది వేరే దారి లేదు. ఈ యమములు దూరమైనప్పుడు మూఢత్వం, ఆత్మవంచనమని ఆ మీదికి వచ్చి పడుతూ ఉంటాయి. ఇవి రెండు, ఆత్మవంచన, మూఢత్వం. కనుక దీనికి పరిష్కారం ఒకటే. చీకటి పోవాలంటే సూర్యుడు రావాలన్నట్లుగా ఈ మూఢత్వం పోవాలంటే మనకు యమములు వచ్చి తీరాలి. దీనికి వేరే మార్గం లేనే లేదు. యమములను విడిచి ఎన్ని నియమాలు ఆచరించినా ఫలితము లేదు. యమములను ప్రధానంగా పెట్టుకొని నీకు ఎంత చేతనైనన్ని దానాలు చెయ్యి అనేది ఈ సూక్తి యొక్క ఇచ్చేటువంటి సందేశం. యమ నియమాలు జీవనానికి ఒక క్రమశిక్షణకు దారితీస్తుంది. యమ నియమాల ద్వారా జీవితం సంతోషమయంగా కూడా పెడుతూ ఉంటుంది. యమ నియమాలను అభ్యాసం చేసిన ప్రతి జీవి తేజస్సుగా, శాంతిగా కూడా ఉంటాడు. చాలామందికి అర్థం కూడా కాదు యమ నియమాలు విచారంగా. ఎందుకు మేము నియమంగా ఉండాలా, హాయిగా మజగా అట్లా ఉండిపోవచ్చు కదా, సుఖంగా ఉండొచ్చు కదా అని. ఆ సుఖాన్ని అనుభవించేటువంటి శక్తిని కూడా యమ నియమాలు కొంచెం పాటిస్తే క్రమమైనటువంటి ఆ సుఖాన్ని మీరు అవలంబిస్తూ దాన్ని అనుభవించటానికి మీకు యోగ్యత కూడా వస్తుంది. యమ నియమాలు కేవలం సుఖానికి అనుకోకూడదు. సుఖంతో చేరినటువంటి నిజమైన ఆనందాన్ని పొందటానికి కూడా అనే జ్ఞాపకం మనం పెట్టుకోవాలి. ఈ ఆనందం ఎట్లా వస్తుంది? ఏదో డబ్బు ఉంటే వస్తుందని కూడా అనుకోకూడదు, పేరుంటే వస్తుంది అనుకోకూడదు. ఇవి వచ్చి జవాబుదారీగా ఎక్కువ అయిపోతుంటుంది. డబ్బు ఉన్నప్పుడు కానీ, పేరు ఉన్నప్పుడు కానీ నిద్రే పట్టదు. అందుకని యమ నియమాలను అభ్యాసం చేసుకున్నప్పుడు ఇవి రెండు, డబ్బు కానీ పేరు కానీ లేనప్పుడు నువ్వు సుఖమైనటువంటి శాంతి జీవితాన్ని చేసుకోవచ్చు. అటువంటి నియమమే
ఈ యమ నియమాలు యొక్క ఫలితం మనకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.